ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. నవంబర్ 2వ తేదీన వీరికి ఏం జరగబోతుంది, గోచార ఫలితాలు ఎలా ఉంటాయి, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, అలాగే వ్యాపార పరంగా, వృత్తిపరంగా ఎలా ఉంటుంది, వీరికి ఏ విధంగా జరుగుతుంది, అలాగే ధనయోగం కలగాలంటే వీరు ఏం చేయాలి, ఎలాంటి దానాలు చేయాలి, ఏ పూజ చేయాలి అనే పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, ప్రేమ సమస్యలు, తోడికోడల సమస్యలు, అన్నదమ్ముల సమస్యలు, నమ్మిన వ్యక్తి మోసం చేయుట, విద్య, ఉద్యోగం, విదేశీయానం, మరెన్నో సమస్యలు. స్త్రీ పురుష వశీకరణ గురూజీ శ్రీ వాసుదేవ్ గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 8688575793. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లు జరిగింది. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. పరిష్కారం దొరుకుతుంది. సింహరాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి ఈ రాశి వారికి అద్భుతంగా యోగిస్తున్నాడు కాబట్టి ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది. వీరి పై అధికారులతో ప్రశంసలు అందుకుంటారు. ఎందుకంటే సూర్యుడు వీరికి అనుకూలంగా ఉండడంతో ఇతరులు వీరిని చాలా మెచ్చుకుంటారు. ఈ ప్రవర్తన వీరికి ఉంటుంది. ఒక స్థాయి, అధికారము, హోదా చాలా పెరుగుతుంది. దాని వలన మీరు చాలా సమాజంలో గౌరవం పొందుతారు. ఈ గౌరవం సూర్యుడు మీకు కలిగిస్తాడు. మీ బంధువుల మధ్య కూడా మీకు మంచి పేరు వచ్చేలా చేస్తాడు. తండ్రి దగ్గర మెచ్చుకునేటట్లు చూస్తాడు. సూర్యుడి వల్ల మీకు మొత్తం పాజిటివ్గా ఉండడంతో మంచి ప్రయోజనాలు కలుగుతాయి. దాని వలన ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయి. ఏదైనా విషయంలో మీ కుటుంబ సహాయం మీకు అందుతుంది. ఎందుకంటే తండ్రి సహాయం ముఖ్యంగా మీరు అందుకోబోతున్నారు. వారికి రవి బలం ఎక్కువగా ఉండడం వల్ల అద్భుతంగా రాణిస్తారు. ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే సూర్యుడు అంటేనే ఆరోగ్యం కాబట్టి ఈ రాశి వారికి అనుకూలంగా ఉండడంతో ఆరోగ్యం కూడా చాలా కుదుటపడుతుంది. ఎంతో ఆరోగ్యంగా, ధైర్యంగా, అలాగే ఉత్సాహంగా ఉంటారు. యాక్టివ్గా ఉండడంతో వీరు ఏది చేసినా కూడా విజయం సాధిస్తారు. అలాగే ఈ రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. బంధువులు, స్నేహితులతో ఉత్సాహంగా సమయం గడుపుతారు. అదేవిధంగా వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండడంతో వీరు ఆనందంగా ఆర్థిక లాభాలు పొందుతారు. ఉద్యోగం చేసేవారికి పని ఒత్తిడి తగ్గుతుంది. ధనలాభం సూచనలు ఉన్నాయి. కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. అలాగే ఆలయాలు సంప్రదిస్తారు. రాబడి పెరుగుతుంది. రంగంలోనైనా, ఎలాంటి రంగంలో ఉన్నవారైనా పెట్టుబడి పెట్టాలనుకునేవారు మంచి రాబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు కూడా వస్తాయి. ఏదైనా కొత్త ఆశలు కూడా కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. అలాగే పనుల్లో అవాంతరాలు, బంధు విరోధనలు అన్నీ తగ్గుతాయి. అనారోగ్య సమస్యలు అన్నీ తగ్గి ముఖం అవుతాయి. వ్యాపారులు, ఉద్యోగులు కొన్ని సమస్యల నుండి బయటపడతారు. ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి ఖచ్చితంగా ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ రోజున ఏదైనా మొదలు పెట్టండి, ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆస్తి తగాదాలలో ఇప్పుడు తగ్గుముఖం అవుతుంది. ఉద్యోగాల్లో కొన్ని మార్పులు వస్తాయి. శుభవార్తలు వింటారు. ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి ఆకస్మిక ప్రయాణాలు, బంధువులతో తగాదాలు అన్నీ తగ్గిపోయి సంతోషంగా ఉంటారు. ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాలు రాశి మార్పు చెందినప్పుడు ఈ రాశి వారికి అనేక మార్పులు వస్తాయి. కర్మకు, న్యాయానికి అధిపతి అయినటువంటి శని ఎప్పటికప్పుడు తన రాశిని, నక్షత్రాలను మారుస్తూ ఉంటాడు. ఒక నిర్దిష్ట కాలం తర్వాత గ్రహాలు వాటి మార్పు చెందుతూ ఉంటాయి. ఆ సమయంలో ప్రతి ఒక్కరి జీవితంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. శని తన స్థానాన్ని మార్చినప్పుడు శుభ ఫలితాలు, అశుభ ఫలితాలు ఎదురవుతాయి. మరి ఇక ఈ శని ప్రత్యక్ష సంచారం ఈ రాశి వారికి కలిసి వస్తుంది. ఈ రాశి వారికి ఎలాంటి లాభాలు పొందుతారో తెలుసుకుందాం.
ఈ సింహరాశి వారికి శని ప్రత్యక్ష సంచారం బాగా కలిసి వస్తుంది. వ్యాపారులకు ఎక్కువ లాభాలు వస్తాయి. పెట్టుబడి పెడితే ఎక్కువ రాబడిని పొందుతారు. పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి అవుతాయి. అలాగే ప్రాజెక్టులు సక్సెస్ అవుతాయి. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. ఈ రాశి వారికి కుజ సంచారం చాలా విధాలుగా కలిసి వస్తుంది. 2 సార్లు కుజుడు సంచారంలో మార్పు రావడంతో శుభ ఫలితాలు ఎదురవుతాయి. మీ ఆదాయం చాలా పెరుగుతుంది. అనేక విధాలుగా ఆదాయ మార్గాల ద్వారా డబ్బు వస్తుంది. అలాగే ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి అవుతాయి. ఎలాంటి కంప్లైంట్స్ వీరిపైన ఉండవు. అలాగే సమాజంలో మంచి గౌరవం పెరుగుతుంది. అలాగే ఎన్నో వివిధ మార్గాల ద్వారా డబ్బు చాలా సంపాదిస్తారు. ఏది మొదలుపెట్టినా అది పూర్తిగా అయ్యే వరకు వీరు అస్సలు వదలరు. అందులో ఎలాంటి నష్టాలు కలగవు. ప్రస్తుతం కుజుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. అలాగే నవంబర్ 1వ తేదీ అనురాధ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. నవంబర్ 18 వరకు అనురాధ నక్షత్రంలో కుజుడు సంచరిస్తాడు. ఇలా 2 సార్లు కుజుడి సంచారం వలన ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎన్నో రేట్ల వరకు ప్రయోజనాలను పొందుతారు. ఇక సింహరాశి వారి వ్యక్తిత్వం ఈ రోజున ఎలా ఉంటుంది, ఎలా నడుచుకుంటారు అనే అంశాలు తెలుసుకుందాం. ఈ రాశి వారికి నాయకత్వ లక్షణాలు చాలా ఉంటాయి. ఆత్మవిశ్వాసం, సృజనాత్మక మరియు హాస్యచరుతలతో కలిగి ఉంటారు. అలాగే వీరు సరదాగా అందరితో కలిసిమెలిసి ఉంటారు. వీరికి క్రమశిక్షణ చాలా ఎక్కువగా ఉంటుంది. క్రమశిక్షణకు ప్రాధాన్యతని ఇస్తారు. వీరు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు మరియు ఇతరులను ఆకర్షించే శక్తి కూడా వీరిపైన ఉంటుంది. లక్ష్య సాధనలో వేగంగా ముందుకు సాగడానికి చాలా ఇష్టపడతారు మరియు ఉన్నత స్థితి సాధించినా ఇంకా ఏదో పురోగతి సాధించాలని నిరంతరం శ్రమిస్తారు. విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులు ఈ రోజున మీరు ఏది అనుకుంటే అది ఖచ్చితంగా జరగబోయే అవకాశం ఉంది. ఎందుకంటే వీరికి గురుబలం అనుకూలంగా ఉండడంతో వీరికి విద్యపైన చాలా శ్రద్ధ పెరుగుతుంది. ఎంత కష్టపడితే అంత రెట్టింపు ఫలితాలు వస్తాయి. ఎందుకంటే మీరు కొంచెం కష్టపడ్డా సరే మంచి ఫలితాలు వస్తాయి. 100% సక్సెస్ మాత్రం అవుతారు. విద్యార్థులకు కాంపిటీషన్ ఎక్కువగా పెరుగుతుంది. దానివల్ల ఏదైనా సాధించాలని చాలా అనుకుంటారు. కావలసిన చోట్లో మీకు సీటు దొరికే అవకాశం ఉంటుంది. ఉద్యోగం లేని వారు ఈ రోజున లేదా ఈ నవంబర్ 2వ 3వ తేదీలో ప్రయత్నించండి. ఖచ్చితంగా దొరికే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీ చుట్టూ సానుకూల సమయం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగం